పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రామోజీరావు అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు సిఎస్ శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్కు సిఎస్ ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున రేపు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. రామోజీరావు తన స్మారకాన్ని బ్రతికుండగానే నిర్మించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన స్మారకాన్ని నిర్మించారు. రేపు అధికారికంగా స్మారకం వద్దే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామోజీరావు మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్విట్టర్ వేదికగా స్పందించారు. రామోజీరావు మరణంతో ఎంటర్టైన్మెంట్ రంగంలో ఓ టైటాన్ను కోల్పోయిందన్నారు. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, రామోజీ ఫిలిం సిటీ వంటి సంస్థలను స్థాపించిన ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడన్నారు. పద్మవిభూషణ్ లాంటి సత్కారాలను అందుకొని ఆయన సమాజంలో చెరగని ముద్ర వేశారని రాష్ట్రపతి కొనియాడారు. ఆయా రంగాల్లో ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులు, వెల్విషర్స్కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామోజీరావు మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా రామోజీరావు మృతిపై ప్రధాని మోడీ స్పందించారు. రామోజీరావు మృతి చెందారన్న వార్త తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీరావు అని కొనియాడారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పాత్రికేయ, సినీ రంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని, మీడియా రంగంలో ఆయన సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారని, రామోజీరావు ఎప్పుడూ దేశ అభివృద్ధి కోసం ఆలోచించేవారని అన్నారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం నాకు చాలాసార్లు దక్కిందని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని గుర్తు చేశారు. అంతటి మహోన్నత వ్యక్తి కన్నుమూయడం తనను కలిసివేసిందని, రామోజీరావు కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ ప్రధాని మోడీ తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని ఆయన అన్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో సరికొత్త ఒరవడి సృష్టించారని వెంకయ్యనాయుడు కొనియాడారు. తెలుగు భాష, సంస్కృతులకు రామోజీ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామోజీ ఫిలిం సిటీ ద్వారా ప్రపంచానికి తెలుగు ఘనత చాటారని కొనియాడారు. రామోజీ వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగారన్నారు. తెలుగు వారందరికీ గర్వకారణం రామోజీరావు అని వెంకయ్యనాయుడు అన్నారు. రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడిగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని తామంతా భావించామని, కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని చంద్రబాబు అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు మరవలేనివన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
రామోజీరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామోజీరావు మృతిపై కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఆధునిక జర్నలిజానికి పితామహుడు రామోజీరావు, తెలుగు జాతి గర్వించదగ్గ మీరు నగధీరుడు, క్రమశిక్షణ గల అక్షర సైనికులను తీర్చిదిద్దిన మహానేత, పద్మ విభూషణ్ గ్రహీత రామోజీరావు మహాభి నిష్క్రమణం చాలా ఆవేదన కలిగించిందన్నారు. పత్రికా రంగానికి, సమాజానికి ఆయన లేని లోటు తీరనిది. తెలుగు జాతి దిశాదశను మార్చిన దార్శనికుడు రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు, సంస్థలోని ఉద్యోగులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని బండి సంజయ్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. రామోజీరావు మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మీడియా దిగ్గజం, ట్రూ విజనరీ చెరుకూరి రామోజీరావు మృతి బాధ కలిగించిందన్నారు. రామోజీరావు స్వీయ నిర్మిత వ్యక్తి అని, ఆయన జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకమన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకొని నిలబడి ఆయన సాధించిన విజయాలు అద్భుతమని కొనియాడారు. తెలుగు మీడియాలో, ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఆయన తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. ఆప్యాయతను పంచే ఆ వ్యక్తితో గత 10 ఏళ్ల కాలంలో రామోజీరావుతో తాను పలుమార్లు సంభాషించినట్లు తెలిపారు. ఆయన మంచి మాటలను తానెప్పుడు గౌరవిస్తా అని పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో రామోజీరావు ఫ్యామిలీ, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. అక్షర యోధుడు రామోజీరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనం, అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పవన్ అన్నారు. రామోజీరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. కాగా ఆయన మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. శ్రీ రామోజీరావు గారు లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత మరియు భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. నిన్ను చూడాలని చిత్రంతో నన్ను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరవలేవు. ఆ మహనీయుడు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు. రామోజీరావు మృతి పట్ల టాలీవుడ్ అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఒక వ్యక్తి 50 సంవత్సరాల కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధి, నమ్మకాన్ని అందించాడు. రామోజీరావుకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వడమే మనం ఇవ్వగలిగే సరైన నివాళి అని ట్వీట్ చేశారు. రామోజీరావు అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. ఆయన మనవడు అమెరికా నుంచి రేపు వస్తున్నందున రేపు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫిలిం సిటీలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచారు. రామోజీరావు తన స్మారకాన్ని బ్రతికుండగానే నిర్మించుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ఆయన స్మారకాన్ని నిర్మించారు. రేపు అధికారికంగా స్మారకం వద్దే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.